హాయ్ అండి, నేను మీ సునీతా రెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి. ఈ కరివేపాకు చట్నీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చపాతీ, దోశ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఈ చట్నీ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును మరీ క్రిస్పీగా ఫ్రై చేయకూడదండి, అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు అన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుండగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పులన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని మీ కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్గా అవ్వనక్కర్లేదండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకుంటే చాలు. అందులోనే ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 4-5 ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అందులోనే ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా రేకలతో సహా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ చట్నీని మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుని పల్స్ ఇస్తూ మిక్సీ చేసుకోవాలండి. ఉల్లిపాయ మొత్తం పేస్ట్ అవ్వకూడదు, అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి. పచ్చి ఉల్లిపాయని వేసుకోవడం వలన ఈ పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. కరివేపాకును తీసి పక్కన పెట్టే పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.